నమస్కారాలు తెలియజేస్తూ గతంలో మనం ఏమైతే 6 వాగ్దానాలు ఇచ్చామో చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ అన్నా క్యాంటీన్ కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3,000 నుండి 4,000 కానీ అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో ఉన్నా అంతమంది బిడ్డలు కూడా తల్లి గతంలో ఒక కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15వ తారీఖు ఏవైతే గతంలో చెప్పాడో మహిళలకు అందరికీ కూడా ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఫ్రీగా వెళ్లే విధంగా ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకి ప్రతి రైతుకి కూడా మనం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఒక విడత 7,000 రూపాయలు పడింది. ఇంకా 2 విడతలు కూడా తొందరలో ఇవ్వబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. అంటే మీరు భూముల మీద కూడా ఆయన లోన్ తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసే విధంగా ఆలోచిస్తే వెంటనే మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్లు లేని కాన్సెప్ట్ తో ఇన్ని కష్టాలు ఉన్నా కానీ ఈ రోజు అది కూడా చేయబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ సంక్షేమం, అదేవిధంగా మహిళలకు కూడా డ్వాక్రా మహిళలకు 20,000 కోట్లు బ్యాంక్ లింకేజీలు, అదేవిధంగా మైనార్టీ మహిళలకు గణనీయంగా తగ్గిన దాడులు. గతంలో గంజాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గంజాయిని కూడా ఎంకరేజ్ చేశారు. పిల్లలు